కారులో దొరికిన నెక్లెస్ చూసి లక్కీ, స్వరాజ్ ఇద్దరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. లక్కీ ఆ నెక్లెస్ తీసి స్వరాజ్ చేతిలో పెడుతూ, ఒరేయ్ స్వరాజ్, చూశావట్రా మన సుడి ఎలా తిరిగేసిందో. ఈ నెక్లెస్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. దీని రేటు కనీసం 10 లక్షల పైనే ఉంటుంది. ఆ పొగరుబోతు పిల్ల, అదేరా ఆ ఐశ్వర్య తన బ్యాగ్లోంచి జారి పడిపోయినట్టుంది. దీన్ని తీసుకెళ్లి ఎక్కడైనా అమ్మేశామంటే మన లైఫ్ సెట్ అయిపోతుంది రా. ఇంక మనం ఈ చింపిరి బతుకు బతకాల్సిన అవసరం లేదు. ఏ గోవాకో, బ్యాంకాక్కో వెళ్ళిపోయి మహారాజులా బతకచ్చు అని ఆశగా చెబుతాడు. కాని స్వరాజ్ మాత్రం లక్కీ మాటల్ని కొట్టుపెరేస్తాడు. ఒరే పిచ్చోడా, నీ బుద్ధి ఎప్పుడూ ఆ చిల్లర వేషాల దగ్గరే ఆగపోతుంది. ఈ 10 లక్షల నెక్లెస్ అమ్మి ఎన్ని రోజులు బతుకుతావు? మహా అయితే 6 నెలలు. ఆ తర్వాత మళ్లీ మామూలే. కాని నా ప్లాన్ వేరు. ఆ ఐశ్వర్య చూడటానికి మహారాణిలా ఉంది. కార్లు, బంగ్లాలు, ఆస్తి కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్లెస్ తీసుకెళ్లి తనకి ఇచ్చామనుకో, మనమీద ఎంత మంచి ఇంప్రెషన్ పడుతుంది. నన్ను దేవుడిలా చూస్తుంది. ఎలాగైనా తనకి దగ్గరై తనని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నానంటే అప్పుడు ఈ 10 లక్షల నెక్లెస్ కాదురా, ఆ కోట్లు విలువ చేసే ఆస్తి మొత్తం నా చేతిలోకి వస్తుంది. ఈ నెక్లెస్ మనకి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని వదులుకోకూడదు. పద, ముందు ఆ ఐశ్వర్య ఎక్కడుందో వెతుకుదాం అని స్వరాజ్ చాలా తెలివిగా తన కుట్రను బయటపెడతాడు. లక్కీ కూడా స్వరాజ్ మాటలకు ఆకర్షితుడై, నిజమేరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. నీ ప్లాన్ వర్కౌట్ అయితే నా లైఫ్ కూడా సెట్ అయినట్టే అని కారు స్టార్ట్ చేస్తాడు. మరోవైపు నడురోడ్డు మీద ఐశ్వర్య పరిస్థితి వర్ణాతీతంగా ఉంటుంది. బ్యాగ్లో నెక్లెస్ లేకపోవడంతో ఆమె గుండె ఆగనంత పనవుతుంది. చెమటలు పట్టి చేతులు వణుకుతూ ఉంటాయి. చుట్టుపక్కల అంతా వెతుకుతుంది. తను నిలబడ్డ చోట, నడిచిన దారిలో పిచ్చిదానిలా వెతుకుతుంది కాని నెక్లెస్ కనిపించదు. అయ్యో దేవుడా! ఎంత పని జరిగిపోయింది. రాకేష్ గాడి అప్పు తీర్చడానికి ఇంట్లో దొంగగా మారి నా పరువు నేనే తీసుకుంటే ఇప్పుడు ఆ నెక్లెస్ కూడా నా దగ్గర లేదు. ఒకవేళ ఆ రౌడీ వెధవలు, ఆ లక్కీ, స్వరాజ్ నా కారు ఎక్కినప్పుడు వాళ్ల కంట్లో పడి వాళ్లేమైనా కొట్టేశారా? లేదా నా బ్యాగ్లోంచి వాళ్ల కారులో జారిపడిపోయిందా? ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? రాకేష్ గాడికి ఏమని సమాధానం చెప్పాలి? అని తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తుంది. సరిగ్గా అదే సమయానికి రాకేష్ నుంచి ఐశ్వర్య ఫోన్కి కాల్ వస్తుంది. ఫోన్ స్క్రీన్ మీద రాకేష్ పేరు చూడగానే ఐశ్వర్యకి ప్రాణాలు పోయినంత పనవుతుంది. భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అవతలి నుంచి రాకేష్ కఠినంగా మాట్లాడుతాడు. ఏంటే ఐశ్వర్య, డబ్బులు అడిగితే నెక్లెస్ తెస్తానని చెప్పావు, ఇంకా రాలేదు. నాకు ఓపిక నశిస్తోంది. మరో గంటలో నువ్వు ఆ నెక్లెస్తో నా ముందు ఉండాలి. లేదంటే నీ బండారం మొత్తం మీ ఇంట్లో వాళ్లకి, ఈ సమాజానికి తెలిసేలా చేస్తాను. నీ పరువు బజారున పడటం ఖాయం. నిర్ణయం నీదే అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. రాకేష్ మాటలకు ఐశ్వర్యకి గజగజ వణుకు పుడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కనీసం ఆ కారు వాళ్ల అడ్రస్ కూడా నాకు తెలియదు. ఇంటికి వెళితే రేఖ ఆంటీ నెక్లెస్ కోసం ఇల్లు పీకి పందిరివేస్తుంది. నేను దొంగలించానని తెలిస్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. నా బతుకు ఇలా రోడ్డున పడిపోయిందేంటి అని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ ధైర్యం తెచ్చుకుని ఆ లక్కీ, స్వరాజ్ల కోసం వెతకాలని నిర్ణయించుకుని రోడ్డు వెంబడి నడవడం మొదలుపెడుతుంది. ఇదిలా ఉండగా ఇంట్లో రేఖ తన గదిలోకి వెళుతుంది. అలంకరించుకుందామని బీరువా తెరిచి చూసేసరికి అందులో నెక్లెస్ బాక్స్ కనిపించదు. రేఖకు ఒక్కసారిగా షాక్ తగులుతుంది. కంగారుగా బీరువా మొత్తం వెతుకుతుంది, బట్టలన్నీ కింద పడేస్తుంది, గదిలో ఉన్న డ్రాయర్లు అన్నీ లాగి చూస్తుంది. ఎక్కడా నెక్లెస్ కనిపించదు. దాంతో రేఖ కోపంతో రగిలిపోతూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విని ఇంట్లో వాళ్లంతా పరుగు పరుగున రేఖ గదిలోకి వస్తారు. ఏమైంది రేఖా? ఎందుకు అలా అరుస్తున్నావు? అని అందరూ కంగారుగా అడుగుతారు. నా నెక్లెస్. నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్న డైమండ్ నెక్లెస్ బీరువాలో పెడితే ఎవరో దొంగిలించారు. ఇంట్లో దొంగలు పడ్డారు అని రేఖ ఏడుస్తూ చెబుతుంది. ఈ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. భ్రమరాంబ మాత్రం మనసులో పకపక నవ్వుకుంటుంది. హే రేఖ! నీ నెక్లెస్ కొట్టేసింది మరెవరో కాదు, నీ ముద్దుల మేనకోడలు ఐశ్వర్యే. దాన్ని నేను చూశాను. కాని నా పాత బుద్ధి పోనిచ్చుకోలేక దాని గదిలోకి వెళ్లి ఆ నెక్లెస్ నేను కొట్టేశాను. ఇప్పుడు ఆ నెక్లెస్ నా గదిలో నా బీరువాలో భద్రంగా ఉంది. ఎంత వెతుక్కున్నా నీకు అది దొరకదులే అని మనసులో మురిసిపోతూ పైకి మాత్రం చాలా అమాయకంగా నటిస్తుంది. అదేంటి రేఖా,
ఇంట్లోకి బయటి వాళ్ళు ఎవరూ రాలేదు కదా, నెక్లెస్ ఎలా పోతుంది? నువ్వేమైనా ఎక్కడైనా మర్చిపోయావేమో సరిగ్గా గుర్తు తెచ్చుకో అని నాటకాలు ఆడుతుంది. దానికి రేఖ, లేదు, నేను ఖచ్చితంగా బీరువాలోనే పెట్టాను. ఈ ఇంట్లో పనిచేసే పనివాళ్లే ఈ దొంగతనం చేసి ఉంటారు. వాళ్లందరినీ పిలిపించి పోలీసులకు అప్పగిస్తాను అని రచ్చ చేస్తుంది. వెంటనే పనివాళ్లందరినీ హాల్లో నిలబెట్టి నానా మాటలు అంటుంది రేఖ. వాళ్లు తాము తీయలేదని ఏడుస్తూ మొత్తుకున్నా రేఖ వినదు. అప్పుడే భ్రమరాంబకి ఒక అనుమానం వస్తుంది. అసలు నేను ఐశ్వర్య గదిలోంచి తీసుకొచ్చిన బాక్స్లో నెక్లెస్ ఉందో లేదో నేను చూసుకోలేదే అని కంగారు పడుతూ మెల్లగా అక్కడి నుంచి జారుకుని తన గదిలోకి వెళుతుంది. గది తలుపులు మూసి ఎంతో ఆత్రంగా తాను దాచిన బాక్స్ తీసి తెరుస్తుంది. బాక్స్ తెరవగానే భ్రమరాంబ కళ్ళు తేలేస్తుంది. అందులో నెక్లెస్ ఉండదు, కేవలం ఒక ఖాళీ బాక్స్ లేదా ఏదో రోల్డ్ గోల్డ్ చైన్ మాత్రమే ఉంటుంది. భ్రమరాంబకి తల తిరిగి కింద పడినంత పనవుతుంది. అదేంటిది? నేను ఐశ్వర్య గదిలోంచి ఇదే కదా తీసుకొచ్చింది? అంటే ఆ ఐశ్వర్య నన్ను మించిన కిలాడి అన్నమాట. అసలు నెక్లెస్ దాని బ్యాగ్లో పెట్టుకుని నన్ను ఏమార్చడానికి ఈ డూప్లికేట్ బాక్స్ అక్కడ పెట్టిందన్నమాట. నాకే టోకరా వేస్తుందా? ఇప్పుడు ఆ నెక్లెస్ తీసుకుని అది ఎక్కడికి వెళ్ళి చచ్చింది? రాగానే దాని అంతు చూస్తాను అని భ్రమరాంబ కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉంటుంది. ఇటువైపు నందు, ఇందు కలిసి ఆటోలో ఆ గోల్డ్ షాప్ దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ షాప్లోకి అడుగుపెట్టగానే ఆ షాప్ ఓనర్ వాళ్లని చూసి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. నందు కోపంగా వెళ్లి అతని కాలర్ పట్టుకుంటుంది. ఏరా, గుడిలో అమ్మవారి నగలు దొంగతనం చేసిన వాళ్ల దగ్గరనుంచి ఆ నగలు కొంటావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా ఆ నగలు ఎక్కడున్నాయో తీసి ఇవ్వు, లేదంటే నిన్ను ఇక్కడే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి తోలు ఒలుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఆ షాప్ ఓనర్ ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాను. నాకు ఎలాంటి దొంగ నగలు ఎవరూ తీసుకురాలేదు. మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే నేను ఊరుకోను, నా లాయర్కి ఫోన్ చేస్తాను అని బెదిరిస్తాడు. నందుకి విపరీతమైన కోపం వచ్చి అతన్ని కొట్టబోతుండగా ఇందు ఆమెను ఆపుతుంది. ఇందు తన తెలివితేటలను ఉపయోగించి ఆ షాప్ ఓనర్ని ఇరుకున పెడుతుంది. సార్, మీరు నిజాయితీపరులే కావచ్చు. కానీ మేము తీసుకొచ్చిన ఆ ఇద్దరు రౌడీలు మీ షాప్లోనే అమ్మినట్లు ఒప్పుకున్నారు. ఒకవేళ మీరు కొనకపోతే వాళ్లు ఇక్కడికి ఎందుకు వస్తారు? మీ సీసీటీవీ ఫుటేజ్ ఒక్కసారి చెక్ చేయండి. అలాగే మీ లెడ్జర్ బుక్ కూడా చూపించండి. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన లావాదేవీలు అందులో ఉంటాయి కదా? ఒకవేళ అందులో ఏమీ లేకపోతే మేము వెళ్ళిపోతాం. కానీ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసినా లేదా బుక్లో తప్పులు ఉన్నా మీ షాప్ సీజ్ చేయడం ఖాయం. గుడి నగలు కాబట్టి మీడియా వాళ్లు కూడా వస్తారు. మీ పరువు పోవడం గ్యారంటీ అని ఇందు చాలా కూల్గా కానీ లాజికల్గా మాట్లాడుతుంది. ఇందు మాటలకు ఆ షాప్ ఓనర్కి చెమటలు పడతాయి. తన బండారం బయటపడుతుందని భయపడిపోతాడు. మెల్లగా దారిలోకి వచ్చి, క్షమించండి మేడం, నాకు ఆ నగలు గుడివి అని తెలియదు. వాళ్లు డబ్బులు చాలా అవసరం అంటే తక్కువ రేటుకి వస్తున్నాయని ఆశపడి కొన్నాను. ఇదిగోండి ఆ నగలు అని లోపల దాచిన అమ్మవారి నగలను తెచ్చి నందు చేతికి ఇస్తాడు. నందు ఆ నగలను చూసి సంతోషిస్తుంది. ఇందు వైపు ఎంతో అభిమానంగా చూస్తుంది. థాంక్యూ సో మచ్ ఇందు. నువ్వు లేకపోతే ఈరోజు ఈ నగలు దొరికేవి కాదు. నీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్. నీకు ఎంత ధైర్యం లేకపోతే నాలాంటి పోలీస్ ఆఫీసర్కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తావు? నీలాంటి ధైర్యవంతురాళ్లు, నిజాయితీపరులు ఈ సమాజానికి చాలా అవసరం అని నందు ఇందును మెచ్చుకుంటుంది. మాటల మధ్యలో ఇందు తన జాబ్ ఇంటర్వ్యూ గురించి, హెచ్ఆర్ తనను సర్టిఫికెట్ లేదని రిజెక్ట్ చేసిన విషయం గురించి బాధగా చెబుతుంది. అది విన్న నందు, నువ్వు బాధపడకు ఇందు. నీలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయికి జాబ్ రాకపోవడం ఏంటి? నా పరిచయాలు చాలా ఉన్నాయి. నీకు ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ వచ్చేలా నేను చేస్తాను. ఇది నా బాధ్యత అని నందు మాటిస్తుంది. ఇందుకు నందు మాటలు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. ఇద్దరూ కలిసి ఆ రౌడీలను పోలీసులకు అప్పగించి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇందు ఆటో కోసం ఎదురుచూస్తుండగా అప్పుడే ఆ దారిలో కారులో వెళ్తున్న లక్కీ, స్వరాజ్లను చూస్తుంది. ఆ కారు ఆగి ఉండటం, అందులో వాళ్ళిద్దరూ ఏదో నెక్లెస్ చూసుకుంటూ మురిసిపోవడం ఇందు గమనిస్తుంది. వీళ్ళిద్దరూ ఆ ఐశ్వర్యను తీసుకెళ్లిన వాళ్లే కదా? వాళ్ల చేతిలో అంత ఖరీదైన నెక్లెస్ ఎక్కడిది? ఖచ్చితంగా వీళ్ళు ఆ ఐశ్వర్యను మోసం చేసి ఆమె దగ్గరనుంచి ఆ నెక్లెస్ దొంగిలించి ఉంటారు. లేకపోతే వీళ్లకి అంత సీన్ లేదు.
వీళ్లని ఇలా వదిలేయకూడదు అని ఇందు అనుకుని ధైర్యంగా ఆ కారు దగ్గరికి వెళుతుంది. ఏ ఇందాక మీ కారులో ఎక్కిన అమ్మాయి ఏది? తనని ఏం చేశారు? మీ చేతిలో ఉన్న ఆ నెక్లెస్ ఎక్కడిది? దొంగతనం చేశారా? అని ఇందు నిలదీస్తుంది. ఇందును చూడగానే స్వరాజ్, లక్కీలు కంగారు పడతారు. నెక్లెస్ని దాచేయడానికి ప్రయత్నిస్తారు. నువ్వెవరు మమ్మల్ని అడగడానికి? మాకు ఆ అమ్మాయి దారిలో కనిపించింది, లిఫ్ట్ అడిగితే ఇచ్చాం. ఆ తర్వాత ఎక్కడో దిగిపోయింది. మాకేం తెలుసు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని స్వరాజ్ అరుస్తాడు. కాని ఇందు వదలదు. అబద్ధాలు చెప్పకండి. మీరు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారని నాకు తెలుసు. మర్యాదగా ఆ నెక్లెస్ ఇచ్చేయండి, లేదంటే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. స్వరాజ్ తన ప్లాన్ ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని భయపడి, చూడు, ఇది మా నెక్లెస్. నీకెందుకు మధ్యలో? ఎక్కువ మాట్లాడితే బాగుండదు అని ఇందు మీదకు వెళతాడు. ఇందు ఏమాత్రం భయపడకుండా వాళ్లకి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. వీళ్ల మధ్య రోడ్డు మీద పెద్ద గొడవ జరుగుతుంది. చుట్టుపక్కల జనం గుమిగుడతారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో స్వరాజ్ లక్కీకి సైగచేసి కారు స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. ఇందు వాళ్లని పట్టుకోలేకపోతుంది. వీళ్లు ఖచ్చితంగా ఏదో పెద్ద మోసం చేస్తున్నారు. ఆ ఐశ్వర్య ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందేమో. ఎలాగైనా వీళ్ల ఆట కట్టించాలి అని ఇందు గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక ఎపిసోడ్ ముగింపులో అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఇంట్లో రేఖ నెక్లెస్ పోయిందని చేస్తున్న రచ్చ తారాస్థాయికి చేరుకుంటుంది. పనివాళ్లందరినీ పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. భ్రమరాంబ కూడా ఏమీ తెలియనట్టు రేఖకు వత్తాసు పలుకుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనగా ఉంటారు. సరిగ్గా అదే సమయానికి ఐశ్వర్య భయంభయంగా, చెమటలు పట్టిన ముఖంతో ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఐశ్వర్య రావడం చూసి రేఖ కోపంగా ఆమె దగ్గరికి వెళుతుంది. ఎక్కడికి వెళ్లావే ఉదయాన్నే? ఇంట్లో ఇంత గోల జరుగుతుంటే నీకు పట్టింపులేదా? నా డైమండ్ నెక్లెస్ పోయింది. ఎవరైనా దొంగలు పడ్డారేమో అని భయంతో నేను చస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అని రేఖ ఐశ్వర్యను నిలదీస్తుంది. ఐశ్వర్య గుండె ఆగనంత పనవుతుంది. గొంతులోంచి మాట బయటకు రాదు. ఆది ఆంటీ నేను అని తడబడుతూ ఉంటుంది. ఐశ్వర్య కంగారు చూసి భ్రమరాంబకు విషయం అర్థమైపోతుంది. అడ్డంగా బుక్కైపోయింది. ఇప్పుడు దీని దొంగతనం బయటపడితే ఆ ఖాళీ బాక్స్ సంగతి కూడా ఎక్కడ బయటకు వస్తుందో అని భ్రమరాంబ లోలోపల వణుకుతుంది. ఐశ్వర్య ఏం సమాధానం చెబుతుందా అని అందరూ ఉత్కంఠగా చూస్తుండగా అకస్మాత్తుగా ఇంటి గేటు దగ్గర ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అందులోంచి స్వరాజ్, లక్కీలు దిగి లోపలికి వస్తారు. వాళ్ల చేతిలో ఆ డైమండ్ నెక్లెస్ ఉంటుంది. వాళ్లని చూసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఐశ్వర్య వాళ్లని చూడగానే ప్రాణం పోయినట్టు నిలబడిపోతుంది. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? నెక్లెస్ వాళ్ల చేతిలో ఉందేంటి? ఇప్పుడు వాళ్లు నిజం చెప్పేస్తే నా పరువు పోవడమే కాదు, నన్ను జైలుకి కూడా పంపుతారు అని ఐశ్వర్య గజగజ వణుకుతుంది. స్వరాజ్ ఎంతో వినయంగా నటిస్తూ అందరి ముందు ఆ నెక్లెస్ చూపిస్తూ, నమస్కారం అండి. ఇది మీదేనా? అని అడుగుతాడు. రేఖ తన నెక్లెస్ చూసి సంతోషంతో ఎగిరి గంతేసి వెళ్లి దాన్ని తీసుకుంటుంది. అవును బాబూ, ఇది నాదే. ఇది మీకెలా దొరికింది? ఎక్కడ దొరికింది? అని రేఖ అడుగుతుంది. అప్పుడు స్వరాజ్ చిరునవ్వు నవ్వుతో ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య కళ్లతోనే ప్లీజ్ నిజం చెప్పొద్దు అని ప్రాధేయపడుతుంది. స్వరాజ్ తన ప్లాన్ అమలు చేస్తూ అది ఈ నెక్లెస్ అంటూ ఏదో చెప్పబోతాడు. స్వరాజ్ ఏం చెబుతాడు? ఐశ్వర్య దొంగతనం బయటపడతాడా? లేక ఐశ్వర్యను కాపాడి తన వల్లో వేసుకుంటాడా? రేఖ, భ్రమరాంబల రియాక్షనేంటి? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలతో రేపటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇందు ఈ కుట్రను ఎలా ఛేదిస్తుందనేది రాబోయే ఎపిసోడ్స్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.